హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియాస్ కార్నర్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. స్పైసీ చనా దాల్ నమ్కీన్. సో చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వస్తుందండి. ఒక్కొక్కరికి క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. సో అలా కాకుండా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసి అలాగే చాలా క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను కూడా యాక్టివ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. సో వీడియోని చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు శనగపప్పును వేసుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా దాన్ని వాష్ చేసుకొని నీళ్లు వేసి అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి నానబెట్టాలి. 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టాలి. ఇక్కడైతే 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. సో ఇలా మెత్తగా సోక్ అయిపోయింది, నానిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక కిచెన్ టవల్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకొని బాగా ఆరనివ్వాలి. అలాగే ఒక డ్రై క్లాత్తో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే మొత్తం బాగా ఆరిపోతుంది. ఇది ఫ్యాన్ గాలికి ఆరిపోతుందండి. సో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇవి మొత్తం ఆరిపోయాయండి. సో చూడండి, ఇలా చేతికి అంటకుంటే బాగా ఆరిపోయినట్టు. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్గా ఉండాలండి. సో లోతైన కడాయి తీసుకోండి, లేదంటే సో ఆయిల్ పొంగింది కదా, ఇలా పొంగి మొత్తం బయటికి వచ్చేస్తుంది. సో లోతైన కడాయి తీసుకుంటే పొంగినా ఏం ప్రాబ్లం ఉండదు. సో హై టు మీడియం ఫ్లేమ్లో కొన్నిగా వేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. సో చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా హీట్ ఆయిల్లో ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చదు, అలాగే మెత్తగా కూడా ఉండవండి. అండ్ వీటిని బాగా ఆరనివ్వాలండి. ఇవి ఒక అర్ధగంట గంటలో బాగా ఆరిపోతాయి. ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చదు, అలాగే లోపల మెత్తగా కూడా ఉండకుండా బాగా క్రిస్పీగా మనం స్వీట్ షాప్లో తీసుకున్నట్టుగా ఉంటుంది. సో సౌండ్ చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో ఇలా అన్నీ కొద్దిగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, అస్సలు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా చాలా డ్రైగా ఉన్నాయి కదా. సో ఈ టిప్స్ని ఫాలో చేస్తే మీరు ఫస్ట్ టైం చేసిన చాలా క్రిస్పీగా వస్తాయండి. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, అసలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. మేము ముందే సోక్ చేసేటప్పుడు వేసాం కాబట్టి కొద్దిగా చూసి టేస్ట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇక్కడ కారం పొడి వేసాను. వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వీటిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో చాలా టేస్టీగా, చాలా క్విక్గా అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి.